ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవికి ఒక విలువ ఉంటుంది. కానీ డబ్బుతో మాత్రమే విలువ సంపాదించుకోగలిగే జీవి, డబ్బుతో మాత్రమే గౌరవం సంపాదించుకోగలిగే జీవి ఒక్కటే ఒకటుంది. ఆ జీవి పేరే మగాడు. అలాంటి ఒక మగాడు తన జీవితంలో ఎన్ని స్టేజెస్ దాటి వస్తాడో, ఆ స్టేజెస్ అన్నిటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. నువ్వు పుట్టగానే సంతోషపడే ఈ పేరెంట్స్ నిన్ను స్కూల్లో జాయిన్ చేసిన మొదటి రోజు నుంచి నీ నుంచి ఆశించేది ఏంటో తెలుసా? మావాడు ఫస్ట్ రావాలి, మావాడు బాగా చదవాలి, మావాడికి ర్యాంక్ మంచిగా రావాలి. అది నీ మీద ప్రేమతో కాదు. అంటే మన మీద ప్రేమతో ఆలోచించే పేరెంట్స్ చాలా తక్కువ ఉంటారు. కొంతమంది ఉంటారు. సొసైటీ ప్రెజర్ కోసం, సొసైటీలో మర్యాద కోసం మన మీద ఆ ప్రెజర్ వేస్తారు. ఏం బా మీ వాడు ఫస్ట్ రాలేదంట నేను, ఏం బా మీ వాడు ఫెయిల్ అయినాడంట నేను. సొసైటీలో ఫస్ట్ స్కూల్లో ఎవరైనా పిల్లోడు చదువుతున్నాడంటే వాడి గురించి అడిగే ఫస్ట్ మాట అదే. ఎన్నో ర్యాంకు, ఎన్ని మార్కులు వచ్చినాయి 10th క్లాస్లో, ఇవే. ఏ బంధువు ఇంటికి వచ్చినా అడిగేది ఇదే. ఇలా వాళ్ళకి తెలియకుండానే మన పేరెంట్స్ మన మీద ప్రెజర్ వేస్తారు. ఎందుకంటే సొసైటీ వాళ్ళ మీద వేస్తుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? నువ్వు మగాడి కాబట్టి. సరే ఏదో ఒకటి చేసినావురా, చేసేసి 10th క్లాస్లో ఏదో మంచి మార్కులు తెచ్చుకొని ఇంటర్లో జాయిన్ అయినావు. సో ఈ కాలేజీలోకి వచ్చిన తర్వాత అసలు మగాడి జీవితం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఒకడేమో బైక్లో వస్తాడు, ఒకడు మంచి బ్రాండెడ్ బట్టలు వేసుకొని వస్తాడు, ఒకటి పాకెట్లో ఎప్పుడు డబ్బులు ఉంటాయి, ఒకటికేమో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వీళ్ళందరి మధ్యలో మనం సర్వైవ్ అవ్వాలి. ఎలా సర్వైవ్ అవుతాం? ఏంటి వాడికి అన్నీ ఉంటే నీకు ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లం ఉంది. కాలేజీలో ఏదైనా మిస్టేక్ జరిగిందనుకో, సో మీ నలుగురు కలిసి చేసినారనుకో మిస్టేక్, ఆ ముగ్గురు తప్పించుకోగలరు, ఇరుక్కుండేది నువ్వు. అక్కడ ఏం మ్యాటర్ అవుతుంది? మనీ మ్యాటర్ అవుతుంది. అదే నీకు డబ్బులుండి నువ్వు కూడా వాళ్ళ రేంజ్ వాడివి అంటే నువ్వు కూడా ఆ ముగ్గురితో పాటు తప్పించుకోగలవు. అండ్ మార్క్స్ విషయాలు కూడా ఫ్యాకల్టీ ఎలా ఉంటారు తెలుసా? ఎవరికైతే ఇన్ఫ్లుయెన్స్ ఉందో, ఎవరైతే బాగా ఉన్నాయో వాళ్ళకి ఇంటర్నల్స్ ఫుల్ వస్తాయి. వీళ్ళకి కాకుండా ఎవరికైనా ఇంటర్నల్ మార్క్స్ బాగా వస్తే ఏం చేస్తారు తెలుసా? డైరెక్ట్ ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్తారు. ఏంటి వాడికి మార్కులు ఎక్కువ వేసావు, ఇదేంట్రా వీడు లేనిపోయినవన్నీ చెప్తున్నాడు అనుకున్నారు. ఇది నేను ఫేస్ చేశాను, నేను కాలేజీలో ఫేస్ చేశాను, డైరెక్ట్ నాకే జరిగింది ఇది. సరే నువ్వు ఇదంతా ఇది చేసుకున్నావు, ఇప్పుడు నువ్వు నీ ఎంగేజ్లోకి వచ్చినావు, యూత్, ఇప్పుడు నువ్వు నీ ప్రైమ్లో ఉన్నావు. సో నీకు ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ లేదనుకో, దొరకదనుకో. ఎందుకంటే పాకెట్లో పైసా లేకపోతే ఈ కాలంలో దేకే అమ్మాయిలు ఎవరు లేరు. అంటే 90% అలా ఉన్నారు, 10% మనసు చూసి ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఆ 10% మనకు దొరకరు అనుకో, ఎందుకంటే మన అదృష్టం అలాంటిది. సరే కాలేజ్ అయిపోయింది, నువ్వు ఇంటికి వచ్చినావు, టీ తాగడానికి బయటికి వెళ్ళావు, నడుచుకుంటూ పోయినావు అనుకో, ప్రతి ఇంట్లోంచి ఒకడు అడుగుతాడు నిన్ను, ఏరా బీటెక్ అయిపోయిందంటనే ఏం జాబ్ చేస్తున్నావు, ఎడని చూసుకోకూడదా, 8 నెలలు అయింది, 9 నెలలు అయింది, సంవత్సరం అయిపోయింది, ఇంకా జాబ్ రాలేదా? మనకి ఎలా ఉంటే మన పేరెంట్స్కి ఎలా ఉంటుంది తెలుసా? ఏం బా ఇవాడు బీటెక్ అయిపోయిందండి, ఆడ పని చేస్తున్నాడు, ఏం బా ఇంకా ఉద్యోగం రాలేదా? ఎట్లా బయటలైతే ఇంకా కష్టమే. మొన్ననే మా పిల్లోనికి 20 లక్షల ప్యాకేజ్తో మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. ఇంకా ఏ పేరెంట్స్ అయినా మండుతుంది. వాళ్ళు ఏం చేస్తారు? మన మీద ఎక్స్ట్రా ప్రెజర్ చేస్తారు. ఈ ప్రెజర్ తట్టుకోలేక మనం ఏం చేస్తాం? ఏదో ఒక జాబ్లని కష్టపడి ఏదో ఒక జాబ్ తెచ్చుకుంటాం. సరే జాబ్ తెచ్చుకున్నాము, శాలరీ ఎంత ఉంటుంది? కొత్తగా జాయిన్ అయిన వాడికి ఎవరికైనా శాలరీ మినిమం ఒక 20,000 30,000 ఉంటుంది. నువ్వు తోపు అయ్యి నువ్వు ఆల్ ఇండియా ర్యాంక్ 1 అయితే నీకు ఒక 50,000 1,00,000 వస్తుంది. సో నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని, నా శాలరీ ఒక 30,000-40,000 అనుకో. ఇప్పుడు నాకు పెళ్లి చేయాలనుకుంటే మా పేరెంట్స్ ఎన్ని కష్టాలు పడాలి తెలుసా? ఎంత శాలరీ? ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఇదే. పెళ్లి చేద్దామంటే శాలరీ ఎంత? ఇల్లు కట్టిస్తున్నాడా? ఇల్లు ఉంది అంటే నా ప్యాకేజ్ మా వాడికి 30 వస్తుంది బాబు. 25 కుర్రాడు, వాడు ఏదో కష్టపడి జాబ్ తెచ్చుకున్నాడు. ఇంత టైట్ సిచ్యువేషన్లో, ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో వాడికి అంటూ ఏదో ఒక ఉద్యోగం ఉంది. సో అలాంటి వాడిని పట్టుకొని నువ్వు 30,000 20,000 అంటే, మొన్నటి వరకు రూపాయి కూడా సంపాదించినవాడు ఈరోజు నెలకు 30,000 సంపాదిస్తున్నాడంటే వాడు ఇంకో సంవత్సరం పోతే 50,000 సంపాదించవచ్చు, ఇంకో సంవత్సరం పోతే 1,00,000 సంపాదించవచ్చు, ఇంకో 10 ఏళ్ళకి వాడు 2-3 లక్షలు సంపాదించవచ్చు. నువ్వు ఈరోజు విత్తనం వేసి ఈరోజు పండ్లు ఇవ్వాలంటే అది ఇయ్యదు, ఓపిక పట్టాలా. కానీ అలాంటి ఓపిక ఉండదు. ఈ ప్రెషర్ అంతా మగాడు భరించాలా, మగాడు భరిస్తున్నాడు కూడా. సరే ఇదంతా ఏదో ఒకటి అయింది. ఇంకా నీకు మిడిల్ ఏజ్ వచ్చింది, 35-40 సంవత్సరాలు. నీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంట్లో భార్య పిల్లలు వీళ్ళందరినీ పోషించాలా. నువ్వు తెచ్చిపెట్టినన్ని రోజులు నిన్ను బాగా చూసుకుంటారు మా ఆయన, మా తమ్ముడు, మా కొడుకు, మా నాన్న. ఇలాంటి రిలేషన్స్ చాలా బాగుంటాయి. పొరపాటున మనకి ఏదైనా తిరిగి సంపాదించలేని పొజిషన్లోకి వెళ్ళిపోయినామంటే మనల్ని పట్టించుకునే దిక్కే ఉండదు. సో మన మీద ఎన్ని ప్రెషర్స్ ఉంటాయంటే, పిల్లం కోరికలు తీర్చాలా, పిల్లల చదువులు చదివించాలా, తల్లిదండ్రుల ఆరోగ్యం చూసుకోవాలా, ఇవన్నీ చేసుకొని మిగిలిన డబ్బులు దాచిపెట్టి ఫ్యూచర్ కోసం, దాని తర్వాత దాంట్లోంచి మిగిలిన ఎంతో కొంతలో మన కోసం వాడుకోవాలా. 90% మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో జరుగుతున్న ప్రతి పరిస్థితి ఇదే. ఫస్ట్ పిల్లలు, భార్య, తల్లిదండ్రులు వీళ్ళందరినీ చూసుకొని సేవింగ్స్ చేసుకొని దానిపైన మిగిలిన వాడికి ఖర్చు పెట్టుకునే మగాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మిడిల్ ఏజ్ దాటేసిన తర్వాత రిటైర్మెంట్.
రిటైర్మెంట్ వరకు నువ్వు ఏదో ఒకటి సంపాదించి నీకోసం పెట్టుకుంటే పర్లేదు. ఏది నీ పిల్లలకు పెట్టి నీకోసం నువ్వు పెట్టుకుంటే పర్లేదు. ఒకవేళ వాళ్ళకి పెట్టి నీ దగ్గర ఏం లేదనుకో, నీ అదృష్టం కొద్దీ నువ్వు పిల్లల్ని బాగా సాకింటే వాళ్ళు నీకు ఒక ముద్ద పెట్టగలరు, కానీ నీ దగ్గర డబ్బులు లేకుంటే నీకు ఓల్డేజ్ హోమే గతి. ఓల్డేజ్ హోమ్లో చేర్పించినా నువ్వు పుణ్యం చేసుకున్నాడు అవుతావు. నిన్ను రోడ్డు మీద వదిలేయకుంటే చాలు. అలా ఉంటుంది మన పరిస్థితి, మగాడి పరిస్థితి. ఆడవాళ్ళని పెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఇంట్లో పనులు చేస్తారు, పిల్లలను చూసుకుంటారు. మగాడు ఇవన్నీ చేయలేడు కదా, వాడికి రెస్పెక్టే ఉండదు డబ్బులు లేకపోతే. సో నేను ఏమంటానంటే, ఈ వీడియోలో నేను చెప్పాల్సింది ఏంటంటే, మనం ఎన్నన్నా కష్టాలు భరించవచ్చు, అవన్నీ మన కుటుంబం కోసమే. ఒక్క హార్ష్ ట్రూత్ చెప్పనా నీకు, ఇప్పటికిప్పుడు నువ్వు చచ్చిపోతే నీ ఫ్యామిలీకి జీవితాంతం సరిపడే డబ్బులు మేము ఇస్తామంటే, ఆన్ ద స్పాట్ చచ్చిపోవడానికి 90% మిడిల్ క్లాస్ మగవాళ్ళు రెడీగా ఉంటారు. అది మగవాడు ఫ్యామిలీ మీద చూపించే కేరింగ్, లవ్. అండ్ రిటర్న్లో మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే కొంచెం రెస్పెక్ట్. ప్రతి ఒక్కరి జీవితంలో హై ఫేస్ ఉంటుంది, లో ఫేస్ ఉంటుంది. అలానే వాడు లో ఫేస్లో ఉన్నప్పుడు వాడిని ఇన్సల్ట్ చేసి అనరాని మాటలని వాడిని అగౌరవపరిచినప్పుడు, రేపొద్దున వాడు ఏదైనా ₹1 సంపాదించి ఒక మెట్టు ఎదిగినప్పుడు వాడి ముందర నీ ముఖం చూపించుకోలేదు. సో ట్రస్ట్ ఇన్ ఏ పర్సన్. సో షో సమ్ బ్లడీ రెస్పెక్ట్ టు ఏ మ్యాన్. ఇట్స్ నాట్ దట్ ఈజీ టు బీ ఏ మ్యాన్. మీకు అసలు చాలా మందికి తెలియదు, ఒక మగాడు వాడు బాత్రూంలో ఎన్నిసార్లు ఏడ్చుంటాడో, ఒక ఫ్యామిలీ కోసం ఎన్నిసార్లు ఏడ్చుంటాడో, ఒక జాబ్ కోసం ఎన్నిసార్లు ఏడ్చుంటాడో. అది అనుభవించిన వాడికి మాత్రమే తెలుస్తుంది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు, మగవాడికి ఆ రెస్పెక్ట్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి. ఎందుకంటే హీ డిజర్వ్ ఇట్. ఫ్యామిలీ కోసం కష్టపడే ప్రతి మగాడు రెస్పెక్ట్ డిజర్వ్ చేస్తారు. సో నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నది అది. అతన్ని మీరు బ్యాడ్ సైడ్స్లో సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా వాడు ఎదిగిన తర్వాత మిమ్మల్ని మాత్రం మర్చిపోడు. ఒక మగాడైతే ఖచ్చితంగా మర్చిపోడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భాషా భావాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.